సంక్రాంతి సెలవులు మొదలైన వేళ ప్రజలు సొంతూరి బాట పడుతున్నారు. నగరాల్లోని రవాణా ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పండుగ రద్దీతో ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి రాష్ట్రానికి జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో రాజమహేంద్రవరం బస్టాండ్ కిటకిటలాడుతోంది. పలు ప్రాంతాలకు వెళ్లే అన్ని సాధారణ బస్సుల్లో సీట్లు నిండిపోయాయి. విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పలు జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అప్పటికప్పుడు వచ్చే ప్రయాణికుల కోసం అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారం సత్యనారాయణ అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రధాన నగరమైన రాజమహేంద్రవరంలో ప్రధాన నగరాల నుంచి హైదరాబాద్ కానీ ఇటు విశాఖ కానీ అనేక నగరాల నుంచి కూడా ఎక్కువ గోదావరి జిల్లాల్లోకి రద్దీ అనేది ఎక్కువగా బస్సులో ప్రయాణిస్తుంటారు. అందులో ఈ సంక్రాంతి సందర్భంగా కూడా ఎక్కువగా ప్రజలు బస్సుల్లో ప్రయాణిస్తూ అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అయితే మనం ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. డిపో మేనేజర్ మాధవ్ గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ సంక్రాంతికి ఎన్ని బస్సులు పెంచారు, ఇంకా పెంచాల్సిందే? ఈ సంక్రాంతి సందర్భంగా మా 130 సర్వీసులు అండి. ఇవి కాకుండా ఆధారంగా హైదరాబాద్కి అడిషనల్ సర్వీసులు షెడ్యూల్స్ 4, స్పెషల్గా డైలీ 6 బస్సులు తిప్పుతున్నాం. అలాగే విజయవాడ 12 బస్సులు తిప్పుతున్నామండి. కాకినాడ, తుని, అమలాపురం కూడా ట్రాఫిక్ని బట్టి క్లియర్ చేయడానికి బస్సులు ట్రిప్పులు పెట్టి చెప్పడం జరుగుతుందండి. వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ క్లియర్ చేయడం చూస్తామండి. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రయాణికులు చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ప్రయాణికులు వాళ్ళ ఇబ్బందులు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? యాక్చువల్గా ఈ టైంలో పండగ టైంలో అంటే ఇంకా పండగే రాలేదు, అప్పుడే బస్సులన్నీ ఫుల్ అయిపోయాయి ఆల్రెడీ. ఇక్కడ ట్యాక్సీలు కూడా రాజమండ్రిలో చాలా దారుణంగా రేట్లు పెంచారు. నార్మల్గా వెళ్ళేదానికి డబుల్ చేశారు. చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇంక ఈ ఫ్రీ బస్సు వల్ల అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. కనీసం ఆడవాళ్ళకు పాస్ అయినా పెట్టుంటే పాస్ తీసుకునేదానికైనా కొద్దిగా లేట్ అయ్యి ఆగి ఉండేదేమో. ఇంకా బస్సులు అయితే అసలు ఖాళీ లేవు. ఇంకా జనాల ప్రయాణం అంటే ప్రయాసే. ఇంకా అయితే నడుచుకునైనా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు సొంత వెహికల్ అయినా ఉండాలి. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పాటు అదనంగా బస్సులు ఏర్పాటు చేసి ఈ సంక్రాంతి ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేపడుతున్నామని రాజమహేంద్రవరం డిపో మేనేజర్ మాధవరావు తెలుస్తున్నారు. కెమెరా కృష్ణతో కేవీ సత్యనారాయణ, వైకింగ్. బ్లాక్ అయితే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.